జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో విద్యుత్ కార్యాలయం ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పేదల ఇళ్లలో వెలుగులు కురిపిస్తామని, ఉచిత విద్యుత్ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు ఎల్సీడీ అధిక ఛార్జీల పేరుతో పేదల నడ్డి విరుస్తున్నారన్నారు భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం 1,30,00,000 వినియోగదారులకు కరెంటు ఎంత వాడుకుంటే అంత ఛార్జీలు వేసేది స్వతంత్రం వచ్చిన కానుండి. ఏ ప్రభుత్వాలున్నా కూడా వినియోగదారుడు వాడిన ప్రకారంగా బిల్లులు కట్టేటువంటి సంస్కృతి ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం కోరి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 6 నెలలకు ఒక్కసారి డిపాజిట్ పేరుతో ఈరోజు అడ్వాన్స్గా 2 నెలలు 3 నెలల ముందే వాళ్ళు బిల్లులు కట్టరో అని చెప్పి ఏసీడీ పేరు మీద ఈరోజు ఒక్కొక్క వినియోగదారునికి 500 నుంచి 1000, 2000, 4000, 5000, 6000 దాకా అడ్వాన్స్గా వసూలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అంటే పేదవాని మీద భారం పడుతూ ఉంది. ఈ అడ్వాన్స్ మొబిలైజేషన్ ఎవరికి చేస్తారంటే డొమెస్టిక్ పెద్ద